హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మనీ, మీరు చూసిన తెలుగు టెక్ ఇది షూట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయరా మన ఛానల్ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ముందుగా పొందుతారు. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి మనం చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్ మొత్తం వైట్ వాల్ మొత్తం ఇట్లా మీరు చూసుకోవచ్చు. వాల్ ఎంత గలీజ్గా ఉందో. మనం వీడియో చేసేటప్పుడు మనం ఇట్లాంటి వాల్ ఎదురుగా వేస్తే మనకి ఇట్లా షాడోస్ ఇట్లా గలీజ్గా మనకైతే వాల్ పైన అయితే అన్నీ మొత్తం ఉంది. ఇట్లాంటి దానికి మన సింపుల్ బ్యాక్గ్రౌండ్ 200 రూపీస్లో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే నేను యూట్యూబ్ వీడియోస్ కోసం నేను ఇవాళ అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎట్లా సెటప్ చేయాలో, మొత్తం దీన్ని ఎట్లా వాల్కి అయితే పే చేయాలో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ సెక్షన్కి ఒక మంచి కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాం. నేనైతే సింపుల్గా దీన్ని కట్ చేసేసుకున్నాను. ఇట్లా దీన్ని కట్ చేసుకుంటే మీకు ఒక రోల్ షీట్ లాగా వస్తుంది. మనం చూసుకోవచ్చు, మనకు సింపుల్గా ఇట్లా రోల్ లాగా వస్తుంది మనకి వాల్పేపర్. దీన్ని ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి మనం చూసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి నాకు 215 పడ్డది మనకి. ఇట్లా మన వాల్పేపర్ అయితే మనం ఇట్లా చూసుకోవచ్చు, ఇట్లా కనిపిస్తుంది మనకు వాల్పేపర్ ఇట్లా వస్తుంది. ఎట్లా ప్లేస్ చేయాలి మొత్తం బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం ఇట్లా వాల్పేపర్ని తీసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ప్లేస్ చేయండి వాల్ పైన. ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ వాల్ పైన ఇట్లాంటి బోజ్ లేకుండా ఒక బట్ట తీసుకొని నీట్గా ఒక క్లాత్ లాంటిది తీసుకొని మొత్తం నీట్గా వైప్ చేసేయండి. ఇక్కడ దాకా మీరు వాల్పేపర్ అప్లై చేస్తారు, అక్కడ దాకా నీట్గా వైప్ చేసేయండి. మొత్తం బూజ్ లాంటిది ఉంటే ఇట్లా ముడతలు వస్తుంది మనకి. మొత్తం నేనైతే వాల్పేపర్ మొత్తం వైప్ చేసేసుకున్నా. అండ్ అట్లనే మీరు ఒక కప్లో వాటర్ తీసుకొని ఒక క్లాత్ తీసుకోండి. ఎందుకంటే మనం ఇది అప్లై చేసేటప్పుడు మనం ఈ వాల్పేపర్ని గోడ పైన అప్లై చేసేటప్పుడు మనకు కొన్ని ముడతలు పడతాయి. ఆ ముడతలు పోవడానికి ఒక కప్లో వాటర్ తీసుకొని, ఇక్కడ అనిపిస్తుంది అనుకుంటా, కప్లో వాటర్ తీసుకొని కొంచెం ఒక చిన్న క్లాత్ తీసుకోండి మీరు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇట్లా మీకు వాల్పేపర్ కనిపిస్తుంది కదా, మీరు గోడ పైన ఇట్లా పెట్టుకొని ఎంత హైట్ దాకా అయితే మనకు వాల్పేపర్ అవసరం పడుతుందో ఇట్లా చూసుకోవాలి మనం మొత్తము. నాకైతే ఇక్కడ దాకా అవసరం పడుతుంది, నేను ఇక్కడ దాకా గజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక మార్క్ చేసుకొని నాకైతే ఒక మాప్ వచ్చింది. మీరు ఇప్పుడు నాకు ఇక్కడ దాకా అవసరం పడ్డది కాబట్టి నేను ఇక్కడ దాకా కట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీరు ఇట్లా చూసుకోవచ్చు, ఇట్లా పొడుగ్గా వస్తుంది వాల్పేపర్. ఇలా చూసుకోవచ్చు, మీకు ఎక్కడ దాకా కావాలి అక్కడ దాకా వస్తుంది. మీరు సింపుల్గా ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది కదా మనం ఇట్లా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇట్లా స్టిక్కర్ లాగా వస్తుంది పీల్ ఆఫ్ చేయడానికి మనకి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇట్లా పీల్ ఆఫ్ స్టిక్కర్ లాగా వస్తుంది. సింపుల్గా కొద్దిగా పీల్ చేసుకుందాం మనం ఒక దగ్గర అంచు వరకు.
మీరు ఇట్లా ఒక అంచు లాంటిది తీసుకొని సింపుల్గా ఇట్లా మీరు అయితే ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇలా ఇలా నేను చెప్పా కదా మీకు ఇట్లా వస్తుంది అని చెప్పి. అయితే కొద్దిగా అటు ఇటు అయింది. నాలుగు వెళ్ళిపోయింది. మీరు బెటర్ సెకండ్ పర్సన్ హెల్ప్ తీసుకుంటే మీకు మంచిది, లేదంటే వాల్పేపర్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు సింపుల్గా ఇట్లా తీసుకొని మీరు ఇట్లా తీసుకున్నాక ఇక్కడ మీరు ఏడా కట్ తీయాలనుకుంటున్నారో అక్కడ దీన్ని ఇలా ప్లేస్ చేసి ఇలా నీట్గా నేను చెప్పే కదా ఇందాక ఒక క్లాత్ తీసుకోమని వాటర్ది. సింపుల్గా నేను ఇట్లా అయితే వేసుకోవచ్చు. ఇట్లా ముడతలు రాకుండా ఇట్లా అనుకుంటూ వస్తున్నా. కొద్దిగా కింద మీకు ఇట్లా పీల్ అవుతుంది వస్తుంది, అది కొద్దిగా తీసుకుంటాం మీరు ఇలా ముడతలు రాకుండా. కొద్ది ముడతలు పడతాయి, మీరు చూసుకోండి. మరి ఇట్లా నీట్గా అనుకుంటారండి మీరు. ముడతలు పడితే గలీజ్ ఉంటుంది. ఇంకొద్దిగా వాటర్ తీసుకొని నేను వాటర్ తీసుకుంటున్నా. ఇట్లా ఇలా మీకు ముడత పడుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా గుంజండి. అక్కడ నుంచి తీసి మళ్ళీ నీట్గా ఇట్లా గుంజి ఇట్లా కిందికి అనండి మీరు. అప్పుడు మీకు ముడతలు అనేవి తొందరగా వాడవు. మీరు గుంజుకుంటా కిందికి అనుకుంటారని ఇట్లా తొందరగా ముడతలు అనేవి వాడవు. డౌన్వర్డ్ డైరెక్షన్కి అనుకుంటారండి. అప్పుడు గ్లూ అనేది ఈక్వల్గా తీసుకొని పీవీసీ కాబట్టి ఇట్లా డౌన్వర్డ్ డైరెక్షన్కి మీరు ఇట్లా వాటర్ని ఇట్లా అప్లై చేసుకుంటారండి. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు మనకు వాల్పేపర్ అతికింగానే మొత్తం గోడకు మనకైతే ఇట్లా ఉంటుంది. ఇలా చూసుకోవచ్చు. మనకైతే మొత్తం ఇట్లా ఉంటుంది. జూమ్ అవుట్ చేసి చూపిస్తాం మొత్తం మీకు. ఇట్లా కింద నుంచి మొత్తం అయితే వాల్పేపర్ ఒక రోల్ అయితే మనకి ఒక కార్నర్ నుంచి కొద్దిగా వరకు అయితే మనకి బాగానే వచ్చింది వాల్ మొత్తం. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మనకి ఎట్లా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. అట్లానే వీడియో నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.